సో అక్కడ 12th వరకు ఉన్న తర్వాత తర్వాత ఏం జరిగింది? తర్వాత 12th అంటే 12th రోజు 9 to 11:40కి ఫోన్ చేసిండు మా అన్న. ఇట్లా రిస్క్లు ఉండరా, ఏదో ఒక ప్రూఫ్ చేయి, వాళ్ళ అమ్మాయిని తీసుకున్నావు, ఉంచిరా చంపేసిరా అని మాట్లాడుతుండ్రు వాళ్ళు, రిస్క్లు ఉన్నా నేను, ఏదైనా ఒక ప్రూఫ్ పెట్టంటారు అన్నాడు. తెల్లారి నేను ఫొటోస్ పెట్టిన, అయినా కూడా అట్లే సతాయించారు అన్న. పెళ్ళైన ఫోటోలు పెట్టినా కూడా అట్లే చేశారు. ఇక నైట్ నుంచే పోయింది ఇక. సో మరి మీరు మళ్ళీ అక్కడి నుంచి తిరుపతి నుంచి ఎటు వెళ్ళారు? ఇక్కడ నిజామాబాద్ పోయి పోలీస్ స్టేషన్కి పోయి సరెండర్ అయినా. అప్పటికల్లా అన్నది ఇట్లా అయింది. ఇప్పుడు మొయినాబాద్ పోలీసులు కూడా అక్కడికి వచ్చి అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్నారు. వచ్చి నడవండి మీరు అంటాను వాళ్ళ మామకాలని వచ్చిండు వాళ్ళ పోలీస్ ఆయన. ఇక మా మామకాలు వచ్చి పోండి ఇక ఆమె రాను అదేనంటాను ఇద్దరం అన్నాం. ఇప్పుడు మధ్యలో ఏం చేసేది తెలియదు కదా సార్. ఇక వేరే పోలీస్ ఆయననేమో వద్దు మీరు పోవద్దు, ఎక్కడ పోవద్దు, అన్ని స్టేట్మెంట్ ఇచ్చినాక ఇంకెందుకు పోతారు, ఆయన లైవ్ చేసుకుంటూ ఫోటో వీడియోస్ తీసుకున్నా, సంతకాలు పెట్టినాం, అన్ని పెట్టుకున్నాం. మళ్ళీ కోర్టుకు రమ్మంటాడు, ఎప్పుడు పిలుస్తే అప్పుడు రావాలని. ఇక సార్ తర్వాత పోలీస్ ఆయన వచ్చినాక అడిగితే ఎందుకు ఏం అవసరం లేదు పోయేది, వాళ్ళకి కావాలి ఇది పెళ్లి చేసుకున్నట్టు అదే ప్రూఫ్ కావాలి కదా, అది చెప్పిండ్రు కదా ఇంకెందుకు పోవాలి అవసరం లేదంటే ఆయన అన్నాడు. ఇక అన్నాక ఇంక అన్నదే అయిపోయింది మొత్తం. నా వల్లనే అన్న ఎట్లా అయినా, లేకుంటే కాకుండా. లాస్ట్ ఎప్పుడు మాట్లాడండి మీ అన్న మీతో? 12th రోజు నైట్ మాట్లాడి. ఎన్ని గంటలకి? ఇప్పుడు 10:10కి ఇక్కడికి వచ్చిరట మీ అన్న వాళ్ళ ఇంటికి, వెంకటేష్ వాళ్ళంతా మీతో ముందే అన్నను కిడ్నాప్ చేస్తారన్న ఈరోజు మాట్లాడి ఇట్లా చిన్న అని మాట్లాడిండు. ఇంక అదే లాస్ట్ మాటలు. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? నిజామాబాద్లోనే ఉందా? ఫోన్ చేయగలుగుతారా ఒకసారి? లేదా? మరి ఎట్లా కాంటాక్ట్లో? ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎట్లా మరి అమ్మాయి పరిస్థితి ఏంది? మీరు కలిసే ఉందామని నిర్ణయించుకున్నారా? ఉన్నాం అనుకున్నాం కానీ అన్నిట్లా ఏం అర్థమైతలేదు. ఏం అర్థం అవుతలేదు. ఓకే, ఇప్పుడు నిజామాబాద్లో మీ రిలేటివ్స్ ఇంట్లో ఉందా అమ్మాయి? ఓకే, ఇప్పుడు ఈ చంపిన వాళ్ళ దాంట్లో ఎవరెవరు ఉన్నారు? వెంకటేష్ ఒక్కడేనా? వాళ్ళ ఫాదర్ ఒక్కడే? వాళ్ళ మామ కూడా ఉంటాడు. వాళ్ళ మామ ఫ్రెండ్స్ ఎవరెవరో ఉన్నారంట. మామ అంటే మేనమామ? ఇక ఆమెను మళ్ళీ తోలిచ్చినా వాడు ఉంచాడు, చంపేస్తాడు వాడు. అంతేనా? అదే భయపడుతుంది. ఏం అర్థం. సో మీరేం అడుగుతున్నారు?